ఇక్కడ తెలంగాణ నుంచి అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ మనకి స్పెషల్ గెస్ట్గా వచ్చిన సీతక్క గారికి, మరి అయోధ్య రెడ్డి గారికి, మరి అదేవిధంగా గోపాల్ గారికి, మరి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ నుంచి నరేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుంచి మన రాజేశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడ చాలామంది కూడా ఇండియన్ ఓవర్సీస్ నుంచి టీడీఎఫ్ నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఒక ఎన్ఆర్ఐ అంటే ఇండియాలో వేరే ఇమేజ్ ఉంటుంది. ఎన్ఆర్ఐ అనగానే ఎంతవరకు మనకి డబ్బులు సంపాదించటము ఒక మనీ మిషన్ లాగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మనం ఏదో స్పెండ్ చేస్తాము అని అనుకుంటారు ఇండియాలో అందరూ కూడా. మనకి ఒక గ్రౌండ్ రూట్స్ ఏదైనా చేయగలుగుతాము అనేది రావాలి అని అంటే కూడా తెలంగాణ మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నది బ్యాక్ హోమ్కి. మీరందరూ కూడా తప్పకుండా తెలంగాణకి వచ్చి అక్కడ మన గ్రాస్ రూట్స్లో ఇందాక అడుగుతున్నారు ఒకళ్ళకి తెలంగాణకి ఏం చేయాలని అంటే ఎట్లా పాల్గొనాలి మేము ఎన్ఆర్ఐ లాగా అని. ఇప్పుడు మన ఒక గ్రామాన్ని అడాప్ట్ అ విలేజ్, అడాప్ట్ అ స్కూల్, మీకు ఏది దోస్తే అది. ఒకవేళ ఇప్పుడు మన గ్రామాల్లో లేమనుకోండి, అంటే ఇప్పుడు కొంతమంది ఏమైపోతున్నారంటే గ్రామాల్లో లేక వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా హైదరాబాద్లో ఉండోళ్ళు ఉన్నారు. సో మీకు గ్రామాలు లేకపోయినా కానీ యూ కెన్ రీచ్ అవుట్ టు ఎనీబడి బికాస్ దే ఆర్ లాట్ ఆఫ్ స్కూల్స్ దట్ నీడ్స్ యువర్ హెల్ప్, యువర్ స్పాన్సర్షిప్. ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ పబ్లిక్ స్కూల్కి పోయినా కానీ ఎంతో అంటే ఇక్కడ ఇండియాలో ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా మంచిగా ఉంది. అదే ఇండియాలో పబ్లిక్ స్కూల్స్కి పోవాలి విలేజ్ల్లో అంటే ఆ ఖర్చుడి కొడుతూ ఉంటుంది. సో పిల్లలు అంటే కండిషన్గా సేఫ్గా తిరిగి వస్తారా లేదా అనేది తెలియదు. సో ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ అని చాలా నియోజకవర్గాలకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అది కట్టేసరికల్లా టైం పడుతుంది. సో ఈ లోపల మన పిల్లలందరూ కూడా ముఖ్యంగా తండల్లో కానీ గ్రామాల్లో కానీ పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలి అని అంటే ఆ స్కూల్స్ ఉన్నే బాగు చేయించుకోగలిగితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెడీ అయ్యేసరికల్లా అవి తప్పకుండా సేఫ్ అనేది ఉండాలి. సో మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసేది ఎందుకంటే ఇండియాకు మీరు ఇక్కడ ఉండి మనం సంపాదించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక 45 ఏళ్ళు ఇక్కడే ఉండిపోయాను. సో మనం ఇక్కడ ఉండి వీ హ్యావ్ టు మేక్ ఎ లివింగ్ కాబట్టి విచ్ ఈజ్ ఓకే. కానీ మన ఊళ్ళల్లో కానీ మన ఇండియాలో తెలంగాణలో గ్రాస్ రూట్స్లో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మీ గ్రామాల్లోనే కాదు, మీ యొక్క సిటీస్లో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా అంటే ఇప్పుడు మీరు చూసారు బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్, నవీన్ని ఎట్లా గెలిపించుకున్నారో కాంగ్రెస్ పార్టీ. సో ఇది చాలా వరకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనగానే మనకి ఒక ఇమేజ్ వస్తుంది. అదొక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనగానే ప్రాపర్టీ ఉండదు, మన ఈ ఉండవు గుడిచలు ఇలాంటివన్నీ ఉండవని. మేము క్యాంపెయిన్ చేసినప్పుడు చూసాం జూబ్లీ హిల్స్లో కూడా స్లమ్ ఏరియా అనేది చాలా ఉన్నాయి. సో ఇలాంటి స్లమ్ ఏరియాల్లో కూడా ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి వచ్చినా కానీ అలాంటి స్లమ్ ఏరియాల్లో పిల్లలు, ముఖ్యంగా పిల్లలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ జస్ట్ బేసిక్ నెసెసిటీ మనము వీఆర్ థ్యాంక్ గాడ్ అంటే ఎన్ఆర్ఐస్గా మీరందరూ ఇక్కడ ఉన్నారు. పిల్లలు కూడా అంటే అందుకోసమే మా చిన్నపిల్లలు అప్పుడు తీసుకెళ్లేవాళ్ళం. ప్రతి 6 నెలలకి మా చిన్నపిల్లలందరినీ అంటే మా 3 పిల్లలు వాళ్ళని ప్రతి 6 నెలలకు ఒకసారి ఇండియా తీసుకెళ్ళి హైదరాబాద్లో తిప్పేవాళ్ళం కాదు, విలేజ్కి తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. హౌ ఫార్చునేట్ దే ఆర్, హౌ అన్ఫార్చునేట్ ద కిడ్స్ ఆర్ ఇన్ ఇండియా అనేది. సో అప్పుడు మన పిల్లలకు కూడా ఏమవుతుందంటే థాట్ అనేది వస్తుంది, అయ్యో మా మమ్మీ డాడీ ఇక్కడ కష్టపడి పని చేయాలి, అక్కడ డొనేట్ చేయాలని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. నా కూతురు 6 ఏళ్ళ పిల్లప్పుడు దాన్ని స్కూల్కి తీసుకెళ్ళాం. పిల్లలందరూ చెట్టు కింద కూర్చొని చదువుకునే ఒక ఊరికి తీసుకెళ్తే అప్పుడు మేము ఇల్లు కడుతుంటే ఢిల్లీలో చాండ్లీర్ షాపింగ్కి వెళ్తే అది 6 లక్షలు అని చెప్పారు చాండ్లీర్ ఆ రోజులు. ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1998. సో అయితే అన్నది మా అమ్మాయి బయటికి రావడంతో, మమ్మీ వై డూ వాంట్ టు స్పెండ్ దట్ 6 lakhs,
వై క్యాన్ వి బిల్డ్ అ స్కూల్ అని. అంటే 6 లక్షలు పెట్టి ఒక చాండ్లేర్ కొనే బదులు 6 లక్షలు పెట్టి ఒక స్కూల్ కట్టొచ్చుగా మమ్మీ మనం వెళ్ళిన విలేజ్లో అని అన్నది.